మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ గ్రామంలో రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాలు సమర్థవంతంగా నివారించవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని కలకల్లో జరిగిన అరై అలవి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను ప్రజలు అలవాటు చేసుకోవాలని, తుఫ్రాన్ కాలాకాల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా చిల్డ్రన్స్ డే, సేఫ్టీ డే జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్లే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓనర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహన చోదకులు హెల్మెట్ తప్పక తీసుకోవాలన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎదుటి వారి అజాగ్రత్తలను కూడా గమనించి ప్రయాణించాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని, ప్రతి సంవత్సరం దాదాపు 7,000 ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలే ప్రమాదాల నివారణకు మార్గమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. మన కొడుకు పోయిన తెలియజేస్తూ, మా తమ్ముడు అంటే నా యొక్క బాధ ఏంటంటే రోడ్ సేఫ్టీ అంటే హెల్మెట్ లేకపోవడం వల్ల తను చనిపోవడం జరిగింది. తాను ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లేడీస్ రోడ్డు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడం వల్ల ఒక 4-5 గంటలు మేము హాస్పిటల్ చేర్పించాం, కానీ అక్కడ చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఈ యొక్క 99 ప్రణాళిక రోజు సందర్భంగా మనం ఈ యొక్క రోడ్ సేఫ్టీ నిర్మించుకున్నాం. మన విలేజ్లో కళ్ళకల్లో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ శాఖల నుండి కమిటీ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిగా తన వంతు సహాయం చేస్తూ ఊర్లో ఎటువంటి భద్రత తీసుకోవాలి, రోడ్ల నిర్మాణం ఎలా ఉంది, కూడికలు ఉంటే దాన్ని కూర్చోవేయడం ఎలా, ఇటు పరిస్థితులన్నింటినీ ఈ కమిటీ ఉద్దేశించి కమిటీ డిస్కషన్ చేసి ఇలాంటి విధమైన స్వచ్ఛతమైనది రోడ్లు నిర్మించాలని చెప్పేసి ఈ కోరడం జరిగింది. ఇందు మూలంగా ఇంకొక విషయం తెలియజేయడం ఏమనగా, మేము ఈ విలేజ్లో ఉండబట్టి చాలా ఏళ్ళు అవుతుంది మేడం. మాకు కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, ఐజీ గారు మొట్టమొదటిసారిగా మా విలేజ్కి వచ్చినారు. మా విలేజ్ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు. అలాగే మన నమస్కారం. సో ఇంతకుముందు అంటే క్షేమంగా చెప్పండి. మనం 2 వీలర్ ఏమైనా లేకపోతే 4 వీలర్ ఏమైనా బయటికి పోతే క్షేమంగా రావాలంటే అన్ని పాటించాలి, అన్ని నియమాలు పాటించాలి. ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, సీరియస్ తీసుకోవడం జరిగిందంటే, మన దేశంలో దాదాపు ఈ ఇయర్ 1,70,000 చనిపోతుంది. యాక్సిడెంట్ వల్ల 1,70,000 చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఈ ఇయర్ 7,000 మంది చనిపోతుంది. తెలంగాణలో 7,000 మంది చనిపోతుంది యావరేజ్ ఎవ్రీ ఇయర్. అలాగే దానికి డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. సో కాబట్టి మన జిల్లాలో కూడా 21 మండలంలో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు. యావరేజ్గా ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మన స్టేట్ అయితే పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్. సో దాని గురించి మనం ఈ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముఖ్యంగా జరిగే యాక్సిడెంట్ కూడా 80% 2 వీలర్ అవుతున్నాయి, 2 వీలర్తో అవుతుంది. ఎందుకంటే 2 వీలర్తో ర్యాష్ డ్రైవింగ్ చేయడం, లేకపోతే తాగి నడపడం ఇవన్నీ చేస్తున్నాం. దాంతో బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దాంతోపాటు మా ఫాదర్ డ్యూటీకి వెళ్తుండగా దండుపల్లి డివైడర్ దగ్గర సార్ బస్సు గుర్తుంది సార్. బస్సు గుర్తుగా స్పాట్ డెడ్గా హాస్పిటల్ పోయాయి సార్. హాస్పిటల్ పోగా 2 గంటలు బతుకుంది సార్. ఆ నుంచి చనిపోయింది సార్. ఇంతవరకు నాకు జాబ్ లేదు సార్, ఏం లేదు సార్. నాకు మా ఫాదర్ ప్లేస్ నాకు జాబ్ రావాల్సిందిగా కోరుతున్నాను సార్. తప్పుంటే ధన్యవాదాలు సార్. మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే, ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో
అరైవల్ అనే ప్రోగ్రామ్ని ఒక 1 వీక్ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసి జనవరిలోనూ మరియు ఫిబ్రవరి మాసంలో కూడా జరిపారు. ఈ 29 రోజుల ప్రణాళికలో ఈ 13 నుంచి 18వ తేదీ వరకు ఈ అరైవల్ అనే ప్రోగ్రామ్ని విస్తృతంగా పోలీస్ శాఖ మరియు రవాణా శాఖలు కలిపి విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోవడానికి ప్రతిరోజు ఒక గ్రామంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 13వ తేదీ గ్రామ సభలు నిర్వహించి దాంట్లో ఒక So students ki my request, please follow this advice which we are giving today. కొంతమంది మీతో కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. యూ షుడ్ హ్యావ్ సీన్ వాళ్ళే చెప్పడానికి కూడా ఎంత బాధాకరం వచ్చింది వాళ్ళకి. సో టేక్ ఇట్ యాజ్ అ లెసన్. మీరు ఈరోజు ఇక్కడ నుంచి కొన్ని మెసేజ్ తీసుకొని పోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇది మెసేజ్ ఇవ్వాలి కి మీరు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి అండ్ every precaution should be taken. So I thank IG sir who has given time to participate in this program in our district, and we will be taking up this program for next 3-4 days also as per the instructions given. And మా మెదక్ జిల్లా తరఫు నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని గ్రామాల్లో కానీ అండ్ మండలాల్లో మున్సిపాలిటీలో కానీ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద పీపుల్ యాజ్ వెల్. వాళ్ళే ముందుకి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కానీ వాళ్ళకి తరఫు నుంచి యాక్టివిటీస్ కానీ అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సేమ్ ఎంతూజియాజంతో వీల్ కంటిన్యూ ఫర్దర్. థ్యాంక్ యూ.